హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 2. రాజ్కి కూడా లోపల హద్దు దాటకూడదు, ఇదంతా తప్పు అనిపిస్తున్నా తన బాడీ అందుకు విరుద్ధంగా లక్కీ పొందు కావాలని గోల మొదలుపెట్టింది. ఇప్పటిదాకా లైఫ్లో ఏ అమ్మాయిని తాకని అతడికి లక్కీ తనది, తన సొంతమనే భావన నిండిపోయింది తన మనసులో. ఆ చొరవతోనే లక్కీని తన ఒళ్ళోకి చేర్చుకుని ఆమె చెంపల మీద పడి అల్లరి చేస్తున్న వెంట్రుకలను తీసి చెవి వెనక్కి పెడుతూ, బేబీ, నీ పేరేదో చెప్పావిందాక, ఏంటది అని అడిగాడు రాజ్. లక్కీ అని ముద్దుగా చెప్తూ అతని కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది లక్కీ. యా, గుర్తొచ్చింది, నైస్ నేమ్ బేబీ. ఐ హ్యావ్ ఎ డౌట్, నేను నీకు ముందే తెలుసు కదా అని అడిగాడు సూటిగా రాజ్. తెలుసు, నేను రోజు నిన్ను దూరం నుండి చూసేదాన్ని కదా అని సిగ్గుపడుతూ చెప్పింది లక్కీ. అతను నవ్వుతూ, ఎందుకు చూసేదానివి, నన్ను ఇష్టపడ్డావా బేబీ అని ఇష్టంగా చూస్తూ అడిగాడు రాజ్ ఆమెని. అవును, లవ్ ఎట్ ఫస్ట్ నైట్ అంటారు కదా, అలా నేను చూసిన మొదటి రోజే నాకు నచ్చేసావు కన్నా అంటూ సిగ్గుపడింది లక్కీ. రాజ్ ఆనందంగా నవ్వుతూ, మరి అంత లవ్ చేసిన దానివి నా దగ్గరకు వచ్చి ఎందుకు ప్రపోజ్ చేయలేదు బేబీ అని చిరుకోపంగా అడిగాడు రాజ్. ఇప్పుడు చెప్తున్నా కదా, ఐ లవ్ యూ రాజ్ అంటూ అతడి ఎదపై వాలిపోయింది లక్కీ ప్రేమగా. థ్యాంక్ యూ అంటూ బుజ్జి నుదుటిన ముద్దు పెట్టిన రాజ్. నేనింకా నిన్ను లవ్ చేయలేదు కదా, నాకు కూడా లవ్ ఫీలింగ్ స్టార్ట్ అవ్వగానే నీకు ప్రపోజ్ చేస్తాను. నా లవ్ ఎప్పటికీ నీకు మాత్రమే, సరేనా అని మత్తుగా చెప్తూ ఆమె బుగ్గ నిమిరాడు రాజ్. అతడిలో ఆ డ్రగ్ మత్తు పూర్తిగా కమ్మేయగా తన ఒంట్లో పెరిగిపోతున్న కోరికతో ఆమెని దగ్గరకు తీసుకుని తన వైపు చూస్తున్న లక్కీ పెదాలతో తన పెదాలను కలిపి వాళ్ళ తొలి ముద్దుకు శ్రీకారం చుట్టాడు రాజ్. బుజ్జి ఆ ముద్దుకి పరవశంతో రాజ్ కాలర్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె చేతులని రాజ్ మెడ మీద నుండి జుట్టులోకి పోనిస్తూ అతనికి అనుకూలంగా మరింత దగ్గరగా అయింది లక్కీ. ఆ ముద్దుని కొనసాగిస్తూ డ్రగ్ ఎఫెక్ట్తో పాటు వయసు తొందర చేయగా ఆమెని తన సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు రాజ్. తన అణువుని స్పృశిస్తూ ఆమెలో కూడా తమకాన్ని పెంచుతూ ఆమె ఓనీని పక్కకు తప్పించి తన నడుము మీదకు చేతిని మెల్లగా చేరుస్తూ తన సన్నని తన నడుముని పిడికిట పట్టి చిన్నగా నలుపుతూ ఆమెని పూర్తిగా తన వశం చేసుకున్నాడు రాజ్. లక్కీ పెదాలొదిలి తన షర్ట్ తీసి విసిరేసిన ఆమె పైకి చేరిన రాజ్ ఆమె బయటని తీసేసరికి బుజ్జి సిగ్గుతో తన ఎదకి చేతుల్ని అడ్డుగా పెట్టుకుంది. రాజ్ ఆమె చేతులని తన చేతులతో బంధించి తన మెడవంపులో కిస్ చేశాడు. తొలిసారి అక్కడ రాజ్ పెదవులు తగలగానే ఆమెలో నరాలన్నీ చివ్వుమన్నాయి. తన బాడీలో కూడా వేడి తాపం పెరిగింది. లక్కీ చిన్నగా మూలిగింది. ఆమె మత్తైన స్వరం అతన్ని మరింత రెచ్చగొట్టింది. రాజ్ పెదవులని ఆమె కంఠం మీదకు తీసుకెళ్లి చిన్నగా స్కిన్ని పంటితో లాగాడు. దానితో లక్కీ నుండి వచ్చిన చిన్న నిట్టూర్పు ఆమె టెంప్టింగ్ వాయిస్ని వింటూ కాస్త కిందకు జారి ఆమె క్లీవేజ్ మీద ముద్దు పెట్టగానే మొహాన్ని అక్కడే బలంగా అదిమాడు రాజ్. అతడి వెచ్చని ఊపిరితో పాటు తడి పెదవుల తాకిడికి లక్కీ ఒంట్లో 1000 వోల్ట్ కరెంట్ పాస్ అయినట్టు ఎగిసిపడింది. రాజ్ మెల్లగా ఆమె అందాలని బంధించిన బ్లౌజ్ని తీయడానికి తన చేతులను వదిలి హుక్స్ తీస్తుంటే అతనిని బలంగా తనకి హత్తుకున్న లక్కీ, నన్నొదలకురా, నన్ను పూర్తిగా తీసేసుకో అని మత్తుగా అంది. అతను ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న ఒలువల్ని తొలగించగానే తొలిసారి ఆడదాని సొగసును చూసి మతి గతి తప్పింది రాజ్కి. లక్కీ అందం అతన్ని వెర్రివాణ్ణి చేసింది ఒక్క క్షణం. అమాంతం ఆమెని తనలో కలిపేసుకోవాలనే మోహావేశం ఎగసిపడింది. తన అందాలని చేతులతో బంధించి పెదవులతో తనివితీరా ముద్దాడి చలాకీగా మునిపంటితో కొరికి తన ఆవేశం తీర్చుకుంటూ ఆమెని తీయని బాధకి గురిచేశాడు రాజ్. ఆమె నడుము వంపులో పెదవుల్ని నిలిపి ఆ నెలవంకను చూసి అతనికి క్షణం ఆగాలని అనిపించలేదు. ముద్దులు పెడుతూ కొరుకుతూ తన ప్రేమని ఇష్టాన్ని తెలిపాడు. అసలే ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే లక్కీ కలర్ అతని దాటికి స్కిన్ రెడ్ కలర్లోకి మారిపోయింది. తన బొడ్డు చుట్టూ నాలుకతో లిక్ చేస్తూ
ఆమెని మరింత తాపంతో రగిలిపోయేలా చేశాడు రాజ్. అతని జుట్టు కుదిళ్లను బలంగా పట్టి అతని మొహాన్ని తన పొట్టలోకి అదుముకుంది లక్కీ. వయసు వేడి ఇద్దరినీ ఒక్కటి చేయగా ఆగలేక అతడు ఆమెని పూర్తిగా ఆక్రమించుకుని తొలి సంగమానికి నాంది పలికాడు రాజ్. లక్కీకి ఆ క్షణం ఏదీ గుర్తు రాలేదు. తన తల్లిదండ్రులు కానీ తనకు వాళ్ళు కుదిర్చిన పెళ్లి సంగతి కానీ ఏదీ మైండ్లోకి రాలేదు. ఆమెలో ఒక్కటే కోరిక, తన ప్రాణానికి ప్రాణమైన తన రాజ్కి తను పూర్తిగా సొంతమవ్వడం. ఆ తర్వాత తను ఏమైనా పర్వాలేదనుకుంది. రాజ్ జ్ఞాపకాలతో జీవితాంతం ఉండొచ్చనేది ఆమె ఆలోచన. కానీ మనం అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? లక్కీ లైఫ్ తను ఊహించని విధంగా మలుపు తిరగబోతుంది. రాజ్ ఆమెలోకి చేరిన క్షణం పంటి బిగువన నొప్పిని భరిస్తూ కంటతడి పెట్టిన ఆమె కన్నీళ్ళని తన పెదాలతో తుడుస్తూనే ఆమెని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు రాజ్. ఎప్పటికో ఆమెని వదిలి పక్కన పడుకున్న రాజ్ ఆమె బాధ చూసి ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని, ఐమ్ సారీరా, కంట్రోల్ చేసుకోలేక నిన్ను బాధ పెట్టాను అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు రాజ్. లక్కీ అతని గుండెల మీద సేద తీరి కాస్త కోలుకున్నాక ఆమెని అలాగే కౌగిలించుకుని, యునో బేబీ, ఫస్ట్ టైం లైఫ్లో ఇంత అందమైన అమ్మాయిని చూడటం, ఇలా దగ్గరకు రావడం, ఐ లైక్ యూ, ఐ లవ్ దిస్ మూమెంట్ బేబీ, లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ ఇచ్చావంటూ థ్యాంక్స్ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు ప్రేమగా రాజ్. లక్కీకి తను చేసిన పొరపాటు అప్పుడు గుర్తొచ్చింది. కానీ ఆమె అందుకు బాధపడలేదు. రాజ్ పెదాల స్పర్శకి అతడు తనని ఎంత ప్రేమగా కిస్ చేశాడో చెప్పకనే చెప్తుంటే లక్కీ మనసులో, నా ప్రేమని నేను ఈ జన్మకి గెలుచుకోలేనని తెలిసి కూడా నిన్ను ప్రేమించాను రాజ్. కానీ ఈరోజు నాకు తెలియకుండానే నీకు పూర్తిగా నా తనువుని అర్పించాను. ఇక సెలవు రాజ్, నీతో నా ఆఖరి రోజు ఇదేనేమో అని బాధగా రాజ్ని చూసింది లక్కీ. ఆమె ఎందుకు బాధపడుతుందో అర్థమవని రాజ్, వాట్ హ్యాపెన్ బేబీ, పెయిన్గా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా? సారీ, నాకు కొత్త కదా, తెలియక నిన్ను హర్ట్ చేసుంటాను, హాస్పిటల్కి వెళ్దాం పదా అని రాజ్ అనగానే లక్కీ కంగారుగా, వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి అంది రాజ్ని చూస్తూ. సరే అంటూ లక్కీకి డ్రెస్ అందించి అతను కూడా డ్రెస్ వేసుకున్నాడు రాజ్. డ్రెస్ వేసుకున్న తర్వాత లక్కీ రెస్ట్ రూమ్లోకి వెళ్ళాలని పైకి లేస్తుంటే తనకు చాలా పెయిన్గా అనిపించింది. నొప్పికి కళ్ళల్లో ఆమెకు నీళ్ళొచ్చాయి. కష్టంగా అడుగు వేస్తున్న ఆమెను రాజ్ ఆపి ఎత్తుకున్నాడు. రెస్ట్ రూమ్లో ఎక్కడో చూసి తనని అక్కడ వదిలి, నేనిక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని అక్కడే నిలబడ్డాడు రాజ్. లక్కీ తిరిగి రాగానే తనని ఎత్తుకుని బయటికి నడుస్తూ, నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు రోజు అని అడిగాడామని. అతడి మెడ మీద చేతులు వేసి హత్తుకుని అతడినే ఆరాధనగా చూస్తున్న లక్కీ రాజ్ ప్రశ్నకు, నేను రోజు బస్సులో వెళ్ళొస్తాను, కానీ ఈ టైంలో బస్సు ఉండదు, నేను ఆటోలో వెళ్ళాలి అంటూ రాజ్ని వదలాలని లేక బెంగగా చూసింది లక్కీ. ఆటోలో వద్దు, నేను బైక్లో వదులుతాను, నీకు ఓకే కదా, లేదంటే క్యాబ్ బుక్ చేస్తాను అన్నాడు రాజ్. అతనికి డ్రగ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ స్టడీగానే ఉండగలిగాడు. తనలో సెక్షువల్ హార్మోన్స్ ఒత్తిడి తగ్గడంతో. క్యాబ్ వద్దు రాజ్, నీతో వస్తాను అంది ముద్దుగా లక్కీ. ఆ కాసేపు కూడా రాజ్తో ఉండాలనే కోరిక ఆమెది. దానితో రాజ్ నవ్వి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి తన బైక్ వైపు నడిచాడు. అప్పటికే అందరూ వెళ్ళిపోవడంతో క్యాంపస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. దానితో లక్కీ భయంగా రాజ్ ఎదులో మొహం దాచుకుంది. నేను ఉన్నా కదా, భయపడకు అంటూ పార్కింగ్లో ఉన్న తన బైక్ మీద లక్కీని జాగ్రత్తగా వెనక కూర్చోబెట్టుకుని తను ముందు కూర్చుని బైక్ స్టార్ట్ చేసి అడ్రస్ అడిగి అటువైపుగా పోనిచ్చాడు రాజ్ బైక్ని. ఆ టైంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో పాటు ఆ టైంలో తనని చూడరనే ధైర్యంతో రాజ్ని వెనక నుండి హక్ చేసుకుని అతడి వీపుకు చెంప ఆనించి అతడి స్పర్శని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంది లక్కీ. రాజ్ లక్కీ చేతిని తన పెదాలకు ఆనించుకుని, బేబీ, నువ్విలా పట్టుకుంటే నాకు నువ్వు మళ్ళీ కావాలనిపిస్తుంది అని హస్కీగా అన్నాడు. అలా అయితే దూరం జరగనా అని ముద్దుగా అడిగిన లక్కీని పోనివ్వక లాగి అలాగే హత్తుకునేలా చేసి, దూరం జరగొద్దురా, నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాగుంది, యునో నేను నా బైక్ మీద మా మమ్మీని తప్పితే ఇప్పటిదాకా ఏ అమ్మాయిని ఎక్కించుకోలేదు, నా లైఫ్లోకి వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వే,
నాకు లైఫ్లో ఇంత సుఖాన్ని అందించింది కూడా నువ్వే అంటూ లక్కీ చేతిని తన గుండెల మీద అదిమి పెట్టి పట్టుకుని మాటలు చెప్తూ లక్కీ ఇల్లు రావడంతో బైక్ ఆపాడు రాజ్. అంత తొందరగా వచ్చేసామా అనే డిసప్పాయింట్మెంట్ కలిగింది లక్కీలో. ఎందుకంటే రాజ్కి ఇక తను శాశ్వతంగా దూరం అవుతుంది. ఇదే అతడిని చివరిసారిగా చూడటం. తర్వాత అతను తనకు కావాలనుకున్న అది నెరవేరదు. లక్కీ తన కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుని బైక్ దిగి రాజ్ని గట్టిగా హత్తుకుని బాయ్ అంది అతనికి దూరం జరుగుతూ. తనలో బాధ అతనికి మనసుకు తెలిసినట్టయి లక్కీని దూరం జరగనీయకుండా ఆపి, ఏమైంది బేబీ అని ప్రేమగా తన గడ్డం పట్టి అడిగాడు. నేనిక వెళ్తాను అని చుట్టూ చూసింది లక్కీ. తమని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని ఆమె భయం. అవును, మీ ఇల్లేంటి చీకటిగా ఉంది, లోపలెవరూ లేరా బేబీ అని అడిగాడు. ఇంటి ముందు కూడా లైట్ లేకపోవడంతో చూసిన రాజ్. అమ్మ నాన్న ఊరెళ్ళారు, రేపు నైట్కి వస్తారు, అందుకే లోపల లైట్ లేదు, నేనిక వెళ్ళనా అంటూ కష్టంగా అతనికి దూరం జరిగింది లక్కీ. ఇక్కడంతా చీకటిగా ఉంది, పద నేను వస్తాను అంటూ రాజ్ లక్కీతో పాటు బైక్ దిగి ఆమెని అనుసరించాడు. తన దగ్గర ఉన్న కీతో డోర్ తీసి లైట్స్ వేసి లోపలికి రా రాజ్ అంది లక్కీ. రాజ్ లోపలికొచ్చి ఇల్లంతా చూస్తూ, మీ ఇల్లు చాలా బాగుందిరా అంటూ లక్కీ చిన్నప్పటి పిక్ దగ్గరకు వెళ్ళి దాన్ని తడుముతూ, భలే క్యూట్గా ఉన్నావు ఇక్కడ, ఇప్పుడు ఇంకా బాగున్నావనుకో అంటూ నవ్వుతూ లక్కీ వైపు చూశాడు రాజ్. తననే చూస్తున్నా లక్కీ మనసులో ఏముందో అర్థం కాక, బేబీ ఇందాకటి నుంచి నీ కళ్ళలో ఏదో బాధ నేను సెన్స్ చేస్తూనే ఉన్నా, ఏమైంది అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి లాలనగా అడిగాడు రాజ్. నువ్వు నేను ఇక ఎప్పటికీ కలవమనే బాధ తప్ప నాలో ఏ బాధ లేదు అంది లక్కీ. ఆమె మాటకి రాజ్ ఆశ్చర్యంగా చూస్తూ, నేనంటే అంతిష్టమా అని అడుగుతూ తనకు కూడా లక్కీ ఇక దూరం అవుతుందంటే ఎందుకో మనసు భారమైంది. ఒక్క క్షణం లేట్ చేయకుండా ఆమెను హక్ చేసుకుని తన పెదాలని అందుకుని గాఢంగా కిస్ చేశాడు రాజ్. అతడి ముద్దులో తనకు ఏదో చెప్పాలనే ఆరాటం కనపడింది. రాజ్ తనని అలాగే ఎత్తుకుని అక్కడ ఉన్న సోఫాలో వాలిపోయి ఆ ముద్దుని కొనసాగించాడు. కానీ వాళ్ళు గమనించని విషయం ఏమిటంటే, రెండు కళ్ళు తమని కసిగా చూడటంతో పాటు వాళ్ళిద్దరి కిస్ సీన్ని వీడియో తీశారు. ప్రేమ మత్తులో ఉన్న ఆ ఇద్దరికి ఆ విషయం తెలియలేదు. మరోసారి లక్కీ తనకు కావాలని మనసు వయసు కోరికతో రగిలిపోతుంటే రాజ్ ఆమెని మరోసారి ఆక్రమించుకుని తన ప్రేమని ఇష్టాన్ని చూపిస్తూ ఆమెని మరోసారి తన సొంతం చేసుకున్నాడు రాజ్. ఇద్దరి మనసులోనూ మరో ఆలోచన లేదు. కేవలం ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ చూపించుకోవడంలో బాహ్య ప్రపంచాన్ని విస్మరించారు. లక్కీ రాజ్ కౌగిలిలో ప్రపంచమే మర్చిపోయింది. అదే తను అనుభవించబోయే నరకానికి నాందని అప్పుడు తెలియలేదు. తన ప్రేమ కోసం తను మనసిచ్చిన వాడి కోసం మాత్రమే ఆలోచించి మిగిలినవి లక్కీ మర్చిపోయింది. తెల్లవారుజామున ఆమెని వదిలి పక్కన పడుకున్న రాజ్ లక్కీని చూస్తూ, బేబీ నాకు నువ్వు ఈరోజు పంచిన ప్రేమ సుఖం నా గుండెల్లో ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా ఉంటుంది అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. రాజ్ నుండి దూరం జరిగి తన డ్రెస్ అందుకున్న లక్కీ, ఇక నువ్వు వెళ్ళు రాజ్, నిన్నిక్కడ ఎవరైనా చూస్తే తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. బేబీ నిన్ను వదిలేయాలంటే కష్టంగా ఉందిరా అంటూ ఆమెని పోనివ్వక గట్టిగా హక్ చేసుకున్నాడు రాజ్ లక్కీని. వద్దు రాజ్, ఎవరైనా నిన్ను నాతో చూస్తే అమ్మ నాన్నకు వేరేలా చెప్తారు, తర్వాత నేను వాళ్లకు నిజం చెప్పలేను, అలా అని అబద్ధం కూడా చెప్పలేను అని బాధగా అంది లక్కీ. రాజ్కి మనసులో బలంగా ఉంది. నేను నీతో ఎప్పటికీ కలిసి ఉండాలి అని అనుకుంటున్నా బేబీ అని అనుకున్నాడు. లక్కీతో అది చెప్పాలని ఉన్నా ఇప్పుడు కాదు, తన తల్లిదండ్రులతో వచ్చి అడగాలనుకుంటున్నాడు రాజ్. కానీ లక్కీకి పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిందని అతనికి తెలీదు. వాళ్ళ కలయికతో అతనికి ఆమెతో జన్మజన్మల బంధంలా ఎప్పటికీ ఆమె కావాలనిపించింది. రాజ్ మనసులో ఆమె చెరగని స్థానం సంపాదించుకుంది. లక్కీకి అతని ఆలోచనలు తెలియలేదు. కానీ తనిక తన తండ్రి కుదిర్చిన పెళ్లిని ఆపాలనుకుంది. తను రాజ్ జ్ఞాపకాలతోనే ఒంటరిగా బ్రతికేయాలని డిసైడ్ అయింది.
ఇద్దరూ ఎవరికి వారు తమ మనసులోని బాధను భావాలను పంచుకోకుండానే దూరం అయ్యారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.